నీ వ్రత విధానమంతా రాజలోకానికి దండోరాలు తెలిసేలా మంత్రి వివిధ నగరాలకి మనుషులని పంపి వేయించీ చాటింపులు వేయించి తక్కువ కాలంలో ఎక్కువ మంది రాజకుమారులకి తెలిసేలా ఏర్పాట్లు చేయించారు. తొందరలో రాజకుమారులు ఒక్కొక్కరూ వేంచేస్తారు. అంతవరకు నువ్వేం చేస్తావు ఎదురు ప్రశ్నలేసింది శోభ. గురువులు చెప్పినట్లు నేర్చుకున్న విద్యలను సాధన చేస్తాను. నువ్వు నీకు శీఘ్రమే కళ్యాణం జరగాలని నిత్యమూ దేవి రాజరాజేశ్వరిని కొలుస్తాను. ఇప్పుడే దేవికి పూజామండపం ఏర్పాటు చేసి ఈ రోజునుంచే పూజ మొదలు పెడతాను. పటం నువ్వు రాసివ్వాలి. నేనా? ఏం ఆనందుడి పటం రాసిన దానివి నాకు దేవి పటం రాసివ్వలేవు? ఆనందుడి పేరు వినపడడంతో చింతామణికి మనసు వికలమై కళ్ళు మూసుకుంది. నాకు పటం రాసివ్వడం ఇష్టంలేదా? కళ్ళు మూసుకుంటావేం? రాసిస్తాను. కుంచెరంగులు మొదలైనవి తీసుకురా. శోభ వెళ్లి చిత్రరచనకు అవసరమైన సామాగ్రి తీసుకురాగానే చింతామణి 1 గంటలో ఆ చిత్రం గీసి రంగురదిద్దింది. సింహవాహనం మీద దేవి చేతిలో త్రిశూలంతో సజీవంగా మాట్లాడుతున్నట్లే ఉంది. తాను గీసిన బొమ్మని చూసి తానే విభ్రమం చెందింది. చింతామణి అప్పటికి శోభ పూజామందిరానికి అమర్చివచ్చింది. తన ఎత్తున మహాభీకరంగా ఉన్న దేవీపటాన్ని చూసి ఆమెకి భయమూ ఆశ్చర్యమూ కలిగాయి. అబ్బా, దేవీ విగ్రహం అచ్చుగుద్దినట్లుంది. ఎంత బాగా రాశావు అంది అభినందిస్తున్నట్లు. నీ పూజకు అర్హమైనదిగా ఉండాలిగా అంది చింతామణి నవ్వుతూ. ఇద్దరూ ఆ పటాన్ని తీసుకెళ్లి పూజామందిరంలో ప్రతిష్ఠాపన చేశారు. ధూపదీప నైవేద్యాలతో పూజా విధానం సక్రమంగా నిర్వహించారు. దేవికి నమస్కరించారు. చింతామణి మనసులో ఏమనుకుంటోందో కాని శోభ మాత్రం, దేవీ రాజరాజేశ్వరి, మా రాజకుమారి పూనిన వ్రతవిధానం త్వరలో పూర్తయ్యేటట్లు చేసి ఆమెకు తగిన భర్తని ప్రసాదించు తల్లి అని ప్రార్థించింది. రాజకుమారి వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. కాని ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెని పరిణయమాడడానికి ఒక్క రాజకుమారుడూ రాలేదు. రాజదంపతులకి సహనం సన్నగిల్లసాగింది. తముత్తహావేదన పెరగసాగాయి. ఆవేళ మంజులాదేవికి ఒంట్లో ఆరోగ్యంగా లేకపోవడం మా పాన్పు దిగలేదు. కాని మహారాజు వస్తున్నాడని మెల్లగా లేచి కూర్చుండి రాజు ఆమె ఆరోగ్యం గురించి అడిగి మీ అన్నగారి దగ్గరనుండి ఉత్తరం వచ్చింది. అతని కొలువులోని సహాయమంత్రి తీసుకొచ్చాడు. చదువుతాను, వింటావా అన్నాడు. ఆమె ఒక నిట్టూర్పు వదిలి చదవండి అంది మెల్లగా. మగధాధీశ్వరకుండిన నగర స్వాభౌమ శ్రీశ్రీశ్రీ కీర్తికామరాజులం గారి దివ్య సన్నిధికి బావమరిది ధర్మపాలుడు బిల్వనగరం నుంచి వ్రాసుకొనుచున్న విన్నపములు ఉభయకుశలో పరిన మేనకోడలు చింతామణి పుష్పవతి అయినదన్న శుభవార్తను విన్నాను. బ్రహ్మానందం పొందాను. అది జరిగి 6 మాసాలైనది. కాని దరిమిలా తమ వద్దనుంచి ఎటువంటి వర్తమానమూ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం లోగడ కావించుకున్న వాగ్దానం ప్రకారం వీలైనంత త్వరలో ముహూర్తం నిశ్చయించి చింతామణి ఆనందుల వివాహ శుభకార్యమును జరిపించవలసిందిగా కోరుతున్నాను. సర్వలక్షణ రక్షితురాలైన మా కోడలు ఎప్పుడు వచ్చి మా ఇంటిని శోభాయమానం చేస్తుందా అని ఎదురుచూస్తున్నాము. మా చెల్లెలకి ఆశీర్వాదాలు చెప్పవలను. తమ శుభలేఖ కోసం ఎదురుచూస్తూ ఉంటాము. విధేయుడు ధర్మపాలుడు. ఆ ఉత్తరంలోని విశేషాలు విన్నా మంజులాదేవి కళ్ల వెంట జలజల నీళ్లు రాలాయి. దుఃఖించి ప్రయోజనం లేదు, కర్తవ్యం ఆలోచించాలి అన్నాడు కీర్తికాముడు కంపించే కంఠంతో. నొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న సామెత నా పట్లనే నిజమైంది. అన్న కొడుక్కి బిడ్డనిచ్చుకుని లక్షణంగా పెళ్లి చేసుకుందా మనుకున్నాం. నిజమే. కొడుకులు లేనిలోటు కూడా తీరుతుందనీ భావిరాజ్యానికి ఆనందుడే అధిపతి అయి 2 వంశాలకీ పేరుతేగలడని ఆశపడ్డాను. వాళ్లది ఆదర్శ దాంపత్యం కాగలదని, మనం కన్నుల పండగగా చూడొచ్చని కన్న కలలన్నీ కూలిపోయాయి. ఈ ఉత్తరానికేమని జవాబు రాయాలి? వాళ్లేమనుకుంటారు?
జరగవలసిన పెళ్లి జరగకపోగా ఇంతవరకు ఉన్న బాంధవ్యానికి కూడా భంగం కలుగుతుందేమో అని భయమేస్తుంది. నిట్టూర్చాడు రాజు. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరగక మానదు. జాబులో యథార్థం తెలియచేయండి. ఆనందుడికి మరో యోగ్యురాలైన కన్యని చూసి వివాహం జరిపించవలసిందనేమనా పిల్లమీద ఆశ అనవసరమని రాయండి. దుఃఖం వల్ల ఇకపైన మాట్లాడలేకపోయింది. సరే, నువ్వు ఎక్కువగా హైరాణపడకు, విశ్రాంతి తీసుకో. రాయవలసిన విధంగా ఉత్తరం రాసి పంపుతానులే. అమ్మాయిని చూసి వచ్చారా? నిన్న చూశాను, బాగానే ఉంది. ఏమైనా సరే వ్రతాన్ని సాగించి తీరాలని కంకణం కట్టుకుంది. 6 మాసాలు దాటినా ఒక్క రాజకుమారుడు కూడా రాలేదు. ఆజన్మాంతం పెళ్లి లేకుండా అయినా ఉంటుందట. కాని నియమానికి మాత్రం భంగం కలగనివ్వదట. గురువాజ్ఞ మీరదట. మొదటినుంచి దాని పట్టుదల అంతే కదండి. గురువుల మీద ఆమె కంతటి దృఢవిశ్వాసం ఏర్పడింది. దానిని భగవంతుడైనా సడలించలేదు. శోభ ఏం చేస్తుంది అడిగిందామె. ఏం చేస్తుంది? నిరంతరము అమ్మాయితోనే ఉంటూ చూస్తుంది. రాజరాజేశ్వరి పటాన్ని పెట్టుకుని తమ రాజకుమార్తెకు త్వరలో పెళ్లి కావాలని దేవిని ప్రార్థిస్తుంది. పాపం, మనకి దొరికిన శోభ కడుపున పుట్టినదానిలాగే ఉంటుంది. చింతామణి వివాహం అయిపోతుందని వెంటనే ఆమెకి కూడా చక్కని వరుణ్ణి వెదకి పెళ్లి చేయాలనే అనుకున్నాం. కాని శోభ జీవితం కూడా చిక్కులో పడింది. మనం కావాలని అలా చెయ్యలేదు. పరిస్థితులు విషమించాయి. ఎంత విచారించినా అవి ఇప్పట్లో తొలగేవి కావు. నీ ఆరోగ్యం సంగతి చూసుకో. వైద్యుడికి కబురంపావా? అడిగాడు రాజు. అంత అవసరమేమీ లేదు. విశ్రాంతిగా పడుకో. అనవసరపు విషయాలు మనసులో పెట్టుకోకు. ఆవేదనతో ఆరోగ్యం పాడు చేసుకోకు అని కీర్తికాముడు రాజకార్యాలు చూసుకుందుకు వెళ్ళిపోయాడు. మంజులాదేవి పాన్పుమీద వాలి విశ్రాంతిగా కళ్ళు మూసుకుంది. ఎంత సాహసం! మాటిచ్చి మరలిపోతాడా? భార్య సమేతంగా నాగ్దానం చేశాడే, వాగ్దాన భంగం చేస్తాడా? రాజవంశంలో పుట్టి ఇలా దెయ్యడం తగునా? బావమరదే కాని బ్రహ్మదేవుడే కాని అవమానానికి ప్రతీకారం చేసి భవలసిందే. అతను సామ్రాజ్యాధిపతి అని నేను సామాన్య నగరాధీసుడి నాపట్ల తేలిక భావం కాబోలు. హుబలవంతమైన సర్పము చలిచీమల తా జిక్కి చావదే సుమతి అనలేదా? మిత్రరాజ్యాధిపతులను 10 మందిని కూడకట్టుకుని దండెత్తితే కీర్తికాముడేనే కాదు, అలాంటి మరో 4 కూడా సులువుగా జయించవచ్చు. 6 మాసాల నుంచి పికరు లేకపోతే కారణమేమిటా అనుకున్నాను తప్ప ఇలాంటి కుట్ర ఉందనుకోలేదు. నా కొడుక్కి మరో కన్యని చూసుకోమని అతను నాకు సలహా ఇవ్వాలా? మొదట మాత్రం అతని కూతురునిమ్మని కాళ్లమీద పడి బతిమాలానా? తనంతట తానే తన కన్యనిస్తానని చెప్పాడు. ఆ నీచుడు అభిమానం లేకుండా ఇంతలోనే తిరిగిపోయాడు. మంత్రి, సర్వసైన్యాలు సిద్ధం చెయ్యి. నేను ఇవాళే పోయి మిత్రరాజ్య మండలిలో దీని గురించి చర్చిస్తాను. ఈ అవమానం నాదే కాదని అందరిదీ అని కీర్తికాముడితో యుద్ధం చేసి అతని గర్వం అణచాలని చెబుతాను అని బిల్వ నగరాధీసుడైన ధర్మపాలుడు కీర్తికాముడి వల్ల పొందిన అవమానానికి ముఖం జేవురించగా మంత్రి పురోహితుడు సామంతులు మొదలైనవారు కల నిండు సభలో గర్జించాడు. అంతకుముందే వర్తమానం పంపబడి వచ్చిన ఆనందకుమార్కి విషయమేమిటో తెలిసేందుకు రాజుజాబునందించాడు. ఇదిగో నీ మామ రాసిన ఉత్తరం. ధనమదంతో కళ్లకి పొరలు కప్పగా కలిగిన అనర్థమిది. ఎవడో బాలమహర్షిట. ప్రశ్నలట. వాటికి జవాబులు చెప్పినవాడే తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలట. బాగుందా అని ధర్మపాలుడు అంటుండగానే ఆనంద్ కుమార్ ఆ ఉత్తరం చదివాడు. దీనికి ప్రతీకారంగా యుద్ధ సన్నాహాలు చేయాలని ప్రభువుల సంకల్పం అన్నాడు మంత్రి. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు అదే తగినది అన్నాడు రాజు.
మంత్రి: యుద్ధాలలో జయాపజయాలు దైవాధీనాలు, అంతేకాక అది హింసాకాండ. ఆనందు: మీరేం నిర్ణయించారు? మంత్రి: ఇంకా ఏమీ నిర్ణయించలేదు. చర్చలు జరుగుతుంటే మీరు వచ్చారు. ధర్మపాలుడు: ఈ విషయంలో మిత్రరాజ్యమండలి నాకు సహాయం చేస్తుంది కనుక జయం పట్ల సందేహం లేదు. 10 మంది ఒకటవుతారు కదా. ఆనందు: యుద్ధంలో కీర్తికాముడిని ఓడించాక అతని పుత్రికను వివాహమాడడం గౌరవప్రదం కాదేమో? ధర్మపాలుడు: క్షత్రియులకది సంప్రదాయమే, విరుద్ధం కాదు. ఆనంద్: తమ ప్రశ్నలకు జవాబులు చెప్పమని సవాలు చేసినప్పుడు మనమే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పి ఆ కన్యను పొందడం గౌరవం. ధర్మపాలుడు: జవాబులు చెప్పలేకపోతే ఆ కన్య కరవాలానికి బలికావడం కూడా గౌరవప్రదమేనా? ఆనంద్: అది జరగదు. నేను బుద్ధిబలం వల్ల ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పగలను. ధర్మపాలుడు: అవి ఎటువంటి ప్రశ్నలో మనకేం తెలుసు? ఆనంద్: అవి ఎంత క్లిష్టమైనవైనా నేను చెప్పగలను. మీకు సందేహం అక్కర్లేదు. ధర్మపాలుడు: ఒకవేళ చెప్పలేకపోతే మొదటికే మోసం కదా. ఆనంద్: చింతామణి నన్నెంతగా ప్రేమించిందో తెలిసి మీరిలా అనడం అనవసరం. ఒకవేళ మీరన్నట్లు నేను జవాబులు చెప్పలేక పోయినా తన బావను చేతులారా ఎలా ఖండిస్తుంది? నియమాన్ననుసరించి పెళ్లి చేసుకోలేకపోవచ్చు కాని నన్ను ఎంతమాత్రమూ వధించదు. ధర్మపాలుడు: ఏమో, నాకు మనస్కరించడం లేదు. నా ఉద్దేశమైతే యుద్ధం చేసి గర్వం అణచాలని. ఆనందుడి ఆలోచన వేరుగా ఉంది. మంత్రి: రెండు వైపులా విన్నాను కదా, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. మంత్రి: ప్రభూ, నా బుద్ధికైతే 2 పద్ధతులు సమంజసంగా తోచడం లేదు. అయిన వారితో యుద్ధం జననష్టం. హింసాత్మకమైన చర్య రెండవది ప్రశ్నలకు జవాబులు చెప్పకపోతే ప్రమాదకరం. రక్తబంధువని వదిలిపెడతారన్నా పూర్తి నమ్మకం లేదు. ధర్మపాలుడు: అయితే నువ్వనేదేమిటి? మంత్రి: రాజకుమారులకు తగిన రాజకన్యలెందరో ఉన్నారు. వారిలో నచ్చిన వారిని వరించి వివాహం చేసుకోవడం మంచిదని నా ఆలోచన. ఆనంద్: అది అసంభవం. చింతామణిని వివాహం చేసుకోలేకపోతే నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. యుద్ధంలో జయించి తెచ్చుకున్న భార్య నాకసలే అక్కర్లేదు. ఇదే నా నిశ్చయం. సెలవిప్పించండి అని అతను అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాజమంత్రి రాజకుమారుల అభిప్రాయాలు ముగ్గురివి మూడయ్యాయి. ఏ ఇద్దరి ఆలోచన ఏకీభవించలేదు. ధర్మపాలుడు ఎటూ నిర్ణయించలేక అంతటితో ఆనాటి సభను చాలించి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఆనందకుమార్ వల్ల విషయం అంతటినీ తెలుసుకున్న అతని తల్లి రాణీ పాంచాల కీర్తికాముడి చర్యలనెంతో నిందించింది. మంజులాదేవి కూడా అతనితో ఏకమై ఇంత కుట్ర పన్నిందని ఆమె మరింత ఆశ్చర్యపోయింది. తల్లీ కొడుకు ఆ విషయాలే మాట్లాడుకుంటుంటే ధర్మపాలుడు కూడా అక్కడికి వచ్చాడు. జరిగింది తెలిసింది కదా? అడిగాడు ధర్మపాలుడు. ఆ, తెలిసింది. ఇది కేవలం మనని మోసగించడానికి చేసిన కుట్ర. మన ఆనంద్ కంటే గొప్పవాడో అందగాడో ఎక్కువ సామ్రాజ్యం కలిగినవాడో లభించి ఉంటే మన సంబంధాన్ని తప్పించుకుందుకు పన్నిన పన్నుగడ ఇది. భార్యాభర్తలలో ఒకరు పెడతో పడితే రెండోవారు సరిదిద్దాలి. అలా కాకుండా ఇద్దరూ గూడుపుఠానీలో ఏకం కావడం అసహ్యంగా ఉంది. బైరాగిని అడ్డుపెట్టి వాళ్ళీ నాటకమాడుతున్నారు అంది పాంచల ఏమాత్రమూ సందేహించకుండా. మేము నిర్ణయించింది అదే. ఇప్పుడేం చెయ్యాలంటావ్? ప్రపంచంలో వాళ్ల పిల్ల ఒక్కతే ఉందా? చింతామణిని తలదన్నే అమ్మాయిలు 100 మంది 1000 మంది ఉంటారు. ఆనందు చింతామణిని తప్ప మరెవరినీ చేసుకోడట. అవునా ఆనంద్? రాణి కొడుకుని అడిగింది. చింతామణి అడిగే ప్రశ్నలకు నేను జవాబులు చెప్పగలను. అలా చెప్పి ఆమెను జయించి నప్పుడే పెళ్లి చేసుకుంటాను అన్నాడుతను. ఆ ప్రశ్నలకు సమాధానాలు నీకు తెలుస్తాయని నమ్మకమేమిటి? అవి ఎంత క్లిష్టమైనవైనానా బుద్ధికుశలతనంతటినీ ఉపయోగించి సాధించి తీరతాను. నా మాట నమ్మండి. ఒకవేళ మరోలా జరిగితే మేము బతికున్నంతకాలము నీకోసం ఏడవాలి. నువ్వొక్కడివే మాకున్నది. అలాంటి పరిస్థితి రాదమ్మా. చింతామణికి నామీద ఎంతిష్టమో
మీ అందరికి తెలిసిందే. అలాంటిది తన చేతులతో నా శిరస్సు నరుకుతుందా? ఏమో నాయనా, నువ్వు పోనూ వద్దు మనకా, చింతామణి వద్దువా, ప్రశ్నలు వద్దు. మననిలా వంచన చేసినందుకు ఎప్పటికైనా వాళ్ల కుత్సితం వాళ్లనే అణుస్తుందిలే. పోనీ అప్పుడు రాజు, నా ఉద్దేశం వాళ్లు చేసిన అవమానానికి ప్రతీకారంగా మిత్ర రాజ్యమండలినంతటినీ కూడగట్టుకుని దండెత్తి వెళ్లి కీర్తికాముడిని యుద్ధంలో జయించి చింతామణిని తెచ్చుకోవాలని అన్నాడు. ఉహూ, పగవాడి కన్యను తెచ్చుకోవడం తక్కువ జాతి లక్షణం. మనలాటి వాళ్లకి తగిన పని కాదది అంది పాంచాల. మంత్రి కూడా ఆ మాటే అన్నారమ్మా, చెప్పాడు ఆనంద్. మంత్రి భార్య ఒకలాగే ఆలోచించడంతో రాజు ఇక ఆ ప్రసక్తి మానుకున్నాడు. ఆనంద్ కోరుతున్నట్లు అతనిని కుండిన నగరం పంపడమా అనేదే ప్రశ్న. మనకీ ఉత్తరం తెచ్చిందెవరు? అడిగింది పాంచాల. ఆ నగరపు సహాయమంత్రి, చెప్పాడు మంత్రి. మీరు ఏం సమాధానం రాసి పంపారు? ఇంకా ఏమీ రాయలేదు. జాబు అందుకుని చదివిన వెంటనే ఆవేశం పట్టలేక చాలా సంతోషించామని చెప్పువెళ్ళు అని మాత్రం చెప్పి తక్షణం ఆ మనిషిని పంపించేశాను నా కళ్ల ముందునుంచి. అంతే చెయ్యాలి, అంతకంటే మర్యాద అనవసరం అందామే. ఇంతకీ ఇప్పుడు మన కర్తవ్యం? మంత్రికి చెప్పి అర్హురాలైన కన్యని అన్వేషించమంటాను. ఆ చింతామణి కంటే మన ఆనంద్ వివాహం ముందు జరగాలి. తల్లి మాటలకు ఆనంద్ కల్పించుకుని మీరు అటువంటి ప్రయత్నాలేమీ చెయ్యొద్దు. నేను రేపే కుండిన నగరం బయలుదేరతాను. చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పి తీరతాను అన్నాడు దృఢనిశ్చయం ఉట్టిపడే కంఠంతో. రాజదంపతులు ఒక్కరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం చెయ్యాలో తోచినట్లు. మనవాడే మన మాట విననప్పుడు ఎవరినో అనుకోవడం దేనికి? అందిరాని విచారంగా. మామాట కాదనకు నాయనా, మంత్రి అమ్మా చెప్పగా నేను యుద్ధం ఆలోచన విరమించుకోలేదు. అలాగే నువ్వూ నీ అభిప్రాయం మార్చుకోవాలి అన్నారు తండ్రి. అందుకు అది సాధ్యం కాదు నాన్నగారు, నన్ను క్షమించండి. నేను వెళ్లి తప్పకుండా విజయం సాధిస్తాను. నిరుత్సాహపరచకండి అన్నాడు ఆనంద్. సరే, 2 దెబ్బలు వేసి లొంగదీయడానికి ఆనంద్ చిన్నపిల్లవాడు కాదు, వయసు వచ్చినవాడు, చాలా తెలివైనవాడు. వినినప్పుడు ఏం చెయ్యగలం? కానివ్వండి, దేవుడేం చెయ్యదలుచుకున్నాడో అంది రాణి. నన్ను వెళ్లనివ్వండి, మరేమీ భయం లేదు అన్నాడు ఆనంద్. కొడుకుతో మీరు వెళ్తారా? కంఠంలో ప్రాణముండగా నేనా నీచుల గుమ్మం తొక్కను అనేసి ధర్మపాలుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆనంద్ ప్రయాణ సన్నాహాలు చేసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదాల కోసం వెళ్లగా వారు విధిలేక అతన్ని దీవించారు. ఆనంద్ వద్దంటున్న ధర్మపాలుడు అతనితో విశ్వాసపాత్రుడైన సేనానిని తోడుగా పంపాడు. ఉత్తమాశ్వం ఎక్కి రాజకుమారుడు మరో గుర్రం మీద సామగ్రితో సేనాని బయలుదేరి తోవలో అడ్డుతగిలే కొండల నీనదులని పల్లెలని దాటుకుంటూ అక్కడక్కడ విడిది చేస్తూ 5 రోజులలో కుండిన నగరం చేరుకున్నారు. ఆనంద్ రాకని విని కీర్తికాముడు ఆశ్చర్యపోయాడు. అతని రాకకి కారణం ఊహించలేక అతని మనసు పరిపరివిధాలపోయింది. తను రాసిన విషయాలను అనుమానించి నిజానిజాలు తెలుసుకుందుకు వచ్చాడా, లేక చింతామణికి నచ్చచెప్పి ఆమె మనసు మార్చాలని వచ్చాడా? స్వస్థత చెడి ఉన్న మేనత్తను చూసి వెళ్లామనా? ఆనందెందుకొచ్చినట్లు సంగతి తెలుసుకుందామని కీర్తికాముడు అంతఃపురానికి వెళ్లాడు. అప్పటికి ఆనందకుమార్, దేవి మంజుల దగ్గరే ఉన్నాడు. వారెందుకు వచ్చారో ముందే తెలియడంతో భర్తని చూస్తూనే చింతామణి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని వచ్చాడుట అంది. అది విని కీర్తికాముడు తెల్లబోయాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కొంతసేపటికి సర్దుకుని బతుకుమీద ఆశ ఉన్నవారెవరూ ఆ ప్రయత్నం చేయరని నువ్వు ఆనందికి చెప్పలేదు అని అడిగాడు రాజు. ఒకసారి చెప్పాను, అయినా మళ్ళీ చెబుతా అని ఆనంద్ వేపు తిరిగి, ఆనంద్, మా వంశానికి అన్న వంశానికి కూడా ఉన్న ఒకే ఒక్క మగనలుసువి నువ్వే. చూస్తూ చూస్తూ పామునోట్లో సింహం నోట్లో తలదూరుస్తావా? చింతామణిని మరచిపోయి నువ్వైనా సుఖంగా ఉండు. నీ వల్లనే మా అన్నగారి వంశం వృద్ధి కావాలి అని కంటతడి పెట్టుకుంది. నీకు తెలియకపోయినా వాళ్లు చెప్పలేదా ఆనంద్? నేను మీకు రాసిన ఉత్తరంలో ఒక్క అక్షరం అబద్ధం లేదు. చింతామణి గురువుల యందుండే గురివల్ల
ఈ వ్రతం చెయ్యడానికి ఉపక్రమించింది. ఈ ప్రయత్నం నుంచి ఆమెని విరమింపజేయాలని విశ్వప్రయత్నాలు చేశాం. కాని విఫలమయ్యాం. ఆమెకు బాలమహర్షి చెప్పిన ప్రశ్నలు మహా కష్టమైనవి. అందుకే 6 మాసాలైనా ఒక్క రాజకుమారుడు కూడా జవాబు చెబు తానని ధైర్యం చేసి ముందుకి రాలేదు అని కీర్తికాముడు చెబుతుంటే, అంతమాత్రాన నేను కూడా చెప్పలేనని మీరు ముందే ఎలా నిర్ణయించగలరు అని ప్రశ్నించాడు ఆనంద్. చెప్పగలవని కూడా చెప్పలేం కదా. కాని అపజయం కలిగితే శిరస్సు ఖండించబడుతుందని మాత్రం ఖచ్చితంగా తెలిసిన విషయం. నువ్వు తొందరపడి రాబోయినా నీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? మీ దుండే ప్రేమతోని మేలుకోరి చెబుతున్నాము, మా మాట విను. మీ అత్తకి మొదటే ఆరోగ్యం బాగులేదు. ఇప్పుడు నీ విషయం ఆమెకి మరింత ఆందోళన కలిగిస్తుంది. నా మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకోనాయనా అని బతిమాలాడు కీర్తికాముడు. కాని అతను తన పట్టుదల వదలలేదు. నా తల్లిదండ్రులు మీకంటే ఎక్కువగానే చెప్పారు. చివరికి వాళ్లే అంగీకరించి పంపారు. ఇంక మీకెందుకు అభ్యంతరం? చింతామణి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలనన్న ధైర్యం నాకుంది. నన్ను ఆశీర్వదించండి అని దృఢంగా చెప్పాడు. దానితో ఆ రాజదంపతులు చేసేదేమీ లేక భగవంతుడిమీద భారం వేసి ఊరుకున్నారు. కుమార్తెనే ప్రయత్నం నుంచి విరమింపచేయలేకపోయినవారు మేనల్లుడినెలా ఒప్పించగలరు? చింతామణిని ఎప్పుడు చూస్తానా, ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పి ఎప్పుడు విజయం పొందుతానా అని ఆనంద్ హృదయం తహతహలాడుతూంది. అది రాత్రి కనుక ఎలాగో ఆగి తెల్లవారడంతోనే నిత్యకృత్యాలు తీర్చుకుని సేనాని తోడురాగా గుర్రం మీద శాంతిభవనానికి చేరుకున్నాడు. స్వతంత్రంగా లోపలికి పోతున్న అతన్ని అక్కడి కావలివారు అడ్డగించగా, ఎందుకాపు చేస్తారు? నేనెవరో మీకు తెలుసా అని కోపంగా అడిగాడు. మీరు ఎవరైనా సరే లోపలికి పోనిస్తే మాకు మాటొస్తుంది. చింతామణి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి ఆమెను వివాహమాడగోరిన వారికే తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అన్నారు విచ్చుకతుల పహారావారు. ఈ రాజకుమారుడు వచ్చింది అందుకే, త్వరగా పోనివ్వండి అన్నాడు సేనాని. వారు ఆశ్చర్యపోయి, అందుకు నిబంధనలన్నీ మీకు తెలుసునా అని అడిగారు వారు. అన్నీ తెలుసు ధీమాగా చెప్పాడు ఆనంద్. మా విధి ననుసరించి చెబుతున్నాము. రాజకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతే శిరస్సు ఖండించబడుతుంది. తెలుసు, ముందు వారిని వదులు. మీరు లోపలికి పోనవసరం లేదు. ఇదిగో ఈ మీటను నొక్కితే లోపల గంట మోగుతుంది. వెంటనే రాజకుమారి చెలికత్తె వచ్చి మిమ్మల్ని లోపలికి తీసుకుపోతుంది. ఆనందు ఆ మీట నొక్కాడు. గంట శబ్దం వినగానే పూజామందిరం దగ్గరున్న శోభ వేగంగా పరుగెత్తి చింతామణి దగ్గరకు పోయింది. గురువుగారి దగ్గరకు పరుగెడుతున్న చింతామణిని కలుసుకుని, ఇదేమిటక్కా, ఎప్పుడూ లేనిదీవాళ గంట మోగింది. ఏ రాజకుమారుడో వచ్చి ఉంటాడు అంది చింతామణి. ఇద్దరూ బాలమహర్షి ఉండే గదిలో ప్రవేశించారు. నేను కూడా గంట విన్నాను అన్నాడతను. స్వామీ, కర్తవ్యం అడిగింది చింతామణి. అంతా మునుపు చెప్పినట్లే. శోభ ఆ రాజకుమారుణ్ణి లోపలికి తీసుకొస్తుంది. నువ్వు నీ తెరవెనుకా, నేను నా తెరవెనుకా సిద్ధంగా ఉండాలి అన్నాడు గురువు. శోభ వెళ్లి ద్వారం దగ్గరున్న ఆనందకుమారుణ్ణి అతని అనుచరుడిని చూసి నిర్ఘాంతపోయింది. ఎందుకిలా తెల్లబోతావ్? దారటు అడిగాడు ఆనంద్. పెద్దల అనుమతి పొందే వచ్చారా అడిగింది శోభ. అదంతా నీకనవసరం. నీ పని నువ్వు చెయ్యి అన్నాడతను తీక్షణంగా. అయ్యా, కొంచెంసేపు ఇక్కడే ఉండండి. నేను తిరిగివచ్చి తమరిని లోపలికి తీసుకుపోతాను అని ఆమె లోపలికి వెళ్ళింది. అప్పటికే చింతామణి చక్కగా అలంకరించుకుని ఉంది. నొసట కళ్యాణ తిలకంతలమీద తురాయిలతో పాటు నడుముకు వేలాడుతున్నవాడి కత్తి. ముఖంలో నిశ్చయం, కళ్లల్లో కార్యదీక్షలతో ఆమె ప్రకాశిస్తుంది. ఒంటరిగా వచ్చిన శోభని చూసి ఎవరూ లేరా అని అడిగింది. బావా, ఆనంద్ వచ్చాడు చెల్లి. ఆ మాట విని చింతామణి తల తిరిగిపోయింది. నిలబడలేక తన గదికి పోయి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. శోభకి కర్తవ్యం తెలిసినా వెర్రిదానిలా దిక్కులు చూడసాగింది. అయ్యో అక్కా, నాలాటి పాపిష్టిది ఎక్కడా ఉండదు. అయ్యో, బావెందుకు వచ్చాడే? ప్రేమించిన బావను పెళ్లాడలేకపోగా ఆ మన్మథుడి కంఠం ఎలా నరికేది? ఆ రక్తధారలను ఎలా చూసేది? నా పాపిష్టి చేతులతో ఈ ఘాతుకం ఎలా చేసేది? అక్కా,
చెప్పవే, నాకేది దారే అంటూ చింతామణి వలవల ఏడుస్తుంటే గంట గణగణమంటూ మళ్లీ మోగింది. అతను తొందరపడుతున్నాడు, హెచ్చరించింది శోభ. చెప్పు శోభా, తొందరగా చెప్పు, నేనేం చెయ్యాలి? గురువుగారిచ్చిన ప్రశ్నలు అతి కష్టమైనవి. బావ జవాబులు చెప్పలేడు. నా కత్తికి బలి అవుతాడు. అతని రక్షించడానికి ఏది దారి? నేనేం చెప్పగలను? గురువుల శాసనం మీరనని మాటిచ్చావు. వారినే ప్రార్థిస్తే ఏమైనా లాభముంటుందేమో. ఏమని ప్రార్థించాలి?